డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల రోజు రోజుకి వలసదారులు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు లేక కొత్తగా అమెరికాకు వెళ్లాలనుకుంటున్న వాళ్ళు ఇతర దేశస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాలర్ డ్రీమ్ అని ఎంతగానో అమెరికాని ఆశించిన వాళ్ళు, అమెరికా కలలు కంటున్న వాళ్ళు, అమెరికాకు వెళ్లి స్థిరపడాలి, జీవితాన్ని గొప్పగా సంపన్నం చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు, అక్కడ చదువుకోవాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు కొందరు, అక్కడికి వెళ్లి స్థిరపడి డబ్బు సంపాదించుకోవాలని కొందరు, అక్కడికి వెళ్లి డబ్బు సంపాదించుకొని మళ్ళీ ఇండియాకు వచ్చేసి ఇక్కడ ఆనందంగా సంతోషంగా బతకాలని వాళ్ళు కొందరు, అక్కడే స్థిరపడిపోయి జీవితాన్ని చాలా గొప్పగా గడపాలనుకున్న వాళ్ళు కొందరు. ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులు భారతదేశంలో చాలా మంది తయారయ్యారు. ఇతర దేశాల్లో కూడా ఉండేవాళ్ళు చాలా మంది కళ్ళగన్న వాళ్ళు ఉన్నారు. సడన్ గా ట్రంప్ వాళ్ళ కళలన్నిటి కళలు చేశాడు. ఒక రకంగా H1B వీసాకి $1,00,000 పెట్టి ఆ ఒక్కసారే అన్ని కళల్ని అతను తెంపేసే ప్రయత్నం చేశాడు. తద్వారా చాలా కంపెనీలు జాగ్రత్త పడి ఏం చేశాయంటే, ముందు జాగ్రత్తగా మనకు TCS లాంటి కంపెనీలు, వాల్మార్ట్ లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద దిగ్గజాలైన కంపెనీలు అన్నీ కూడా మనకు అమెరికాలో ఇక ఉండేటువంటి వాళ్ళనే తీసుకోవాలి, మనం ప్రపంచ ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళని తీసుకుంటే $1,00,000 మనమే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక ఎంప్లాయీ మీద $1,00,000 చెల్లించి ఆ ఎంప్లాయీని తీసుకోవడం కన్నా లోకల్ టాలెంట్ డెవలప్ చేసుకోవడమే మంచిదనేటువంటి నిర్ణయానికి వచ్చి ఆ వైపు ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా మళ్ళీ ట్రంప్ తన నిర్ణయాలు మార్చుకున్నాడు. దానికి కారణం ఏంటంటే, పెద్ద కంపెనీలు విపరీతమైన ఒత్తిడి చేశాయి అమెరికన్ గవర్నమెంట్ మీద. రెండోది, అట్లాంటి ఎమిగ్రెంట్స్ సంబంధించిన అడ్వకేట్స్ కూడా దీని మీద రకరకాల కేసులు మనం కోర్టుల్లో ఫైల్ చేసి వాళ్ళ దగ్గర దీనికి వ్యతిరేకంగా వాదించడం ప్రారంభించారు. జడ్జిమెంట్స్ కూడా కొన్ని వ్యతిరేకంగా అమెరికన్ గవర్నమెంట్కి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ కొంచెం నిర్ణయంలో కొద్దిగా సడలింపులు చేశాడు. ఆ సడలింపుల ప్రకారంగా అమెరికాలో చదువుకుంటున్న లేక భవిష్యత్తులో చదువుకోబోతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు H1B వీసాకు అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. రెండోది ఏమిటంటే, అమెరికాలో ఇప్పటికే వేరే చిన్న చితక జాబులు చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ ఆల్రెడీ వేరే వీసాల మీద ఉంటున్న వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు కూడా, అంటే ఎక్సెప్ట్ టూరిజం వీసాలు ఇట్లాంటివి కాకుండా L1 వీసాలు కానీ లేకపోతే F1 వీసాలు కానీ ఇలాంటివి ఏమైనా కలిగి ఉన్న వాళ్ళు, వేరే జాబ్స్ సంబంధించిన వీసాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు కూడా H1B వీసాకు అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక కంపెనీలో H1B వీసా మీద వచ్చి అక్కడ పూర్తయిపోయినాక వేరే కంపెనీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా H1B వీసా కోసం మళ్ళీ ప్రత్యేకంగా $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే అమెరికాలో ఒకసారి ఏదో రకంగా స్థిరపడిన వ్యక్తి తిరిగి H1B వీసాకు అప్లై చేసుకున్నట్టయితే అలాంటి వ్యక్తులు ఎవరు కూడా $1,00,000 కట్టాల్సిన అవసరం లేదనేటువంటి విషయాన్ని అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఒక్కసారిగా ప్రపంచ దేశాలని కూడా ఊపిరి పీల్చుకున్నాయి. దాంట్లో భారతీయులు ముఖ్యంగా, ఎందుకంటే వచ్చేటువంటి L1B వీసాల్లో ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఆల్ H1B వీసాల్లో 171% వీసాలు భారతదేశానికే వస్తున్నాయి. దీని తర్వాత చైనా రెండో స్థానంలో 21% వస్తుంది వాటికి. అంటే ఈ రెండు దేశాలు కలిపి ఆల్మోస్ట్ ఆల్ స్టీప్ చేసినట్టే, సుమారుగా 92-93% ఈ రెండింటికి వచ్చినట్టయితే మిగతా ఏదో మిగిలినటువంటి 7-8% మాత్రమే ప్రపంచ దేశాలన్నీ పంచుకుంటున్నాయి. అంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నది భారతదేశమే. కాబట్టి భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు ఒక రకంగా. ఎందుకంటే F1 వీసాకి ప్రత్యేకంగా వేరే అంత గొప్ప డబ్బులు పెట్టాల్సిన అక్కర్లేదు. కానీ ముందు స్టూడెంట్గా అక్కడికి వెళ్ళి అక్కడ స్టూడెంట్షిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత H1B వీసాకు మనం అప్లై చేసుకున్నట్టయితే $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. మోరోవర్ ఇంకేంటంటే, ఇప్పుడు పోటీ కూడా తగ్గిపోతుంది. గతంలో అయితే ఏంటంటే, భారతదేశంలో తయారైన మేధావులు చాలామంది ఇక్కడ చదువు పూర్తి చేసుకొని అమెరికాలో కంపెనీల కోసం H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కంపెనీలు వాళ్ళలో ఉన్న మేధావులందరినీ తీసుకెళ్లే ప్రయత్నం చేసేది. అలాంటి మేధావులు ఇప్పుడు అక్కడ రావడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే, $1,00,000 అక్కడ ఉన్న కంపెనీలు పే చేసి ఇండియాలో ఉండే ఎంత పెద్ద మేధావులైనా తీసుకోవాలనే ప్రయత్నం చేయడం ఇంకా తప్పదనుకునే పరిస్థితుల్లో ఆ టాలెంట్ ఎక్కడ దొరకదు అమెరికాలో అనుకున్నప్పుడు తప్ప 99.9% ఎవరిని కూడా ట్రంప్ ఉన్నంతకాలం, ఈ విధానం ఉన్నంతకాలం కొత్త మేధావులు ఎవరిని కూడా భారతదేశం తీసుకెళ్లే పరిస్థితి లేదు. కానీ అదే సమయంలో గతం లోపల అమెరికాలో స్టూడెంట్షిప్ చేసినప్పటికీ L1 వీసా మీద అక్కడికి వెళ్ళినప్పటికీ ఇతర వీసాల మీద వెళ్ళే వాళ్ళకి H1B వీసా దొరుకుతుందని నమ్మకం లేదు. అక్కడ H1B వీసాలో వాళ్ళకి ప్రత్యేకమైన ఏమైనా ఇచ్చేవాళ్ళు కారు, వాళ్ళకి ప్రత్యేకత ఇచ్చేవాళ్ళు కారు. ఎందుకంటే ఎక్కువగా భారతదేశంలో ఉన్న మేధావులు వీళ్ళకన్నా మించిపోయిన వాళ్ళు దొరికేవాళ్ళు కాబట్టి
ఇతర దేశాల్లో ఉండే మేధావులు వీళ్ళకన్నా మించిపోయేవాళ్ళు దొరికేవాళ్ళు కాబట్టి ఎక్కువగా వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఒక రకంగా అది అదృష్టమో దురదృష్టమో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా దాకా వెళ్ళి చదువుకున్న వాళ్ళు అక్కడే ఉద్యోగానికి అర్హత సంపాదించుకొని H-1B వీసాలలో వాళ్ళ ప్రత్యేకత నిరూపించుకుంటూ అత్యధికమైనటువంటి ఉద్యోగాలు సంపాదించే అవకాశాన్ని ట్రంప్ సంపాదించి పెట్టాడు. ఈ ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల విద్యార్థుల్లో విపరీతమైన ఉత్సాహం పెరిగింది. ఏదో రకంగా F-1 వీసా తీసుకొని అమెరికాలో ప్రవేశించి అమెరికాలో చదువు ముగిస్తే మనకు H-1B వీసా దొరికినట్టే లెక్క అనే నిర్ణయానికి వచ్చారు. కాబట్టి కొన్ని చెడు పనులు అంటే కొన్ని ఒక్కొక్కసారి కొంతమందికి నష్టం చేకూరిస్తే మరికొందరికి లాభం వచ్చే అవకాశం ఏర్పడింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికన్స్కి ఎక్కువగా ఉద్యోగాలు పెరిగితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల భారతదేశం నుంచి వచ్చే మేధావుల కన్నా అమెరికాకు వెళ్ళి శ్రమించి అక్కడ చదువుకొని అక్కడ చాలా డబ్బు ఖర్చు పెట్టి ఎవరైతే ఉత్తీర్ణత సంపాదించుకుంటున్నారో వాళ్లకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి. కాబట్టి ఒక్కొక్కసారి ఒక నిర్ణయం కొందరికి బాధ కలిగిస్తే కొందరికి సంతోషం కలిగించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తాత్కాలికమే. భవిష్యత్తులో ఏ రోజు ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఆ నిర్ణయాల ఎఫెక్ట్ ఎప్పుడుంటో ఎప్పటికప్పుడు చూసుకుంటూ వెళ్లాల్సింది తప్ప ఈ నిర్ణయం స్థిరమైందని భవిష్యత్ అంతా ఇలాగా ఉంటుందని ఊహించడం చాలా కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి క్షణం ట్రంప్ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ దాని ప్రకారంగా మన భవిష్యత్తును మలుచుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్తూ ముగిస్తున్నాను.